K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. ఈ గత పక్షం రోజులుగా మీడియా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చర్చనీయ అంశాలు రెండు. ఒకటి మంచు మోహన్ బాబు గారి కుటుంబ విషయం. రెండవది అల్లు అర్జున్ గారి యొక్క పుష్ప సంధ్యా థియేటర్ దుర్ఘటన. రెండు విషయాల్లో కూడా అక్కడ మోహన్ బాబు గారి మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది. ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు దీని మీద అనమాట ఆ సంధ్యా థియేటర్ స్టాఫ్ మీద అనమాట కేసు ఫైల్ అయింది. అక్కడ ఇమ్మీడియట్గా మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు ఇద్దరూ కలిపి వెళ్ళిపోయి ఆ పాత్రికేయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పేసి ఆ యొక్క పాత్రికేయుడిని కూడా ఎవరికైతే దెబ్బ తగిలిందో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అతన్ని వ్యక్తిగతంగా కలిసి అన్నమాట మేము మొత్తం ఖర్చులు ఇచ్చుకుంటాం అది ఇదని చెప్పేసి చెప్పారు. అదే సమయంలో మోహన్ బాబు గారు ఆయనకన్నమాట ముందు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి ప్రయత్నం ఏది కూడా అనమాట అల్లు అర్జున్ గారి విషయంలో జరగలే. అంటే దీనికి నిజంగా ఆ యొక్క క్రైమ్ అంటే జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన కనుక చూసినట్టయితే సంధ్యా థియేటర్లో ఒక డెత్, ఒక కుర్రాడు యొక్క హాస్పిటల్ అంటే డీప్లీ ఉండేది. ఇది గ్రావిటీ ఎక్కువగా ఉంది. అది మోహన్ బాబు గారి కేసులో కంటే కూడా. అయినా కూడా వాళ్ళు స్పందించారు, ఇచ్చేశారు. కానీ ఇక్కడ అక్కడ మోహన్ బాబు గారు ఏ జాగ్రత్త తీసుకున్నారో, ఎంత అయితే క్విక్గా రెస్పాండ్ అయ్యాడో అది ఇక్కడ జరగలేదు. దానివల్ల అనమాట వచ్చేటప్పటికి తర్వాత బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు ఇక్కడ. అక్కడ కూడా అనమాట మోహన్ బాబు గారికి కూడా అవకాశం వచ్చింది. బాబు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నా ఇంట్లోకి జొరబడ్డారు, అందువల్ల అక్కడ అనమాట జరిగినటువంటి దీంట్లోకి అని చెప్పేసి ఆయన అని చెప్పి ఆయన కూడా బ్లేమ్ గేమ్ చేయకుండా అనమాట పొరపాటు నా వల్ల జరిగింది అని చెప్పేసి తన ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీని, ఆయనకున్న స్టార్డమ్ని, ఆయనకున్న ఈగోని మొత్తాన్ని పక్కన పెట్టేసేసి సరెండర్ అయ్యాడు. సద్దు మణిపోయింది. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ లేకుండా పోయింది. అట్లాంటిది ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఇక్కడ వెతికే ప్రయత్నం చేయాలి. అల్లు అరవింద్ గారు నా దృష్టిలో ఒక చాణక్యుడు, ఒక దురంధరుడు. మరి ఆయన ఏ విషయాన్ని అయినా కూడా చాలా చాకచక్యంగా అనమాట పూర్తి చేస్తారు. ఎక్కడ ఏది ఉన్నా కూడా ఆయన కుటుంబ పరంగా ఆయన కూడా దీంట్లో ఎందుకు విఫలమవుతున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు వెళ్తే సర్దుమని కదా సబ్జెక్టు. ఎందుకు ఇంతవరకు వచ్చేసింది దీనికి? ఇది నిన్నటి వరకు పుష్ప 2 ఏది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఇచ్చే వరకు కూడా అన్నమాట అది సినిమా సంఘటన. ఇప్పుడు పరిశ్రమ సమస్య. అందువల్ల పరిశ్రమ పెద్దలు కూడా కలవాలి. ఇంతకంటే పెద్ద ఇష్యూలే జరిగాయి. వాటన్నిటిని కూడా అన్నమాట ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లాగా 5 బయలుదేరేసి వచ్చేసి పూర్తి చేశారు. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్న. బహుశా ఈ వీక్లో దీనికి సుఖాంతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సెలవు.